సెక్స్లో శారీరక భావప్రాప్తి భౌతికతకు సంబంధించినది. మానసిక భావప్రాప్తి అంతరంగానికి సంబంధించినది. ఆధ్యాత్మిక భావప్రాప్తి ఆత్మకు సంబంధించినది. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక భావప్రాప్తుల గురించి మీరు ఇంతవరకు విని ఉండరు. ఇద్దరు ప్రేమికుల శరీరాలు ఒకదానిలో మరొకటి చొచ్చుకుపోయినప్పుడు అక్కడ శారీరక భావప్రాప్తి జరుగుతుంది. అలాగే రెండు మనసులు ఒకదానిలో మరొకటి చొచ్చుకుపోయినప్పుడు అక్కడ మానసిక భావప్రాప్తి జరుగుతుంది. అలాగే రెండు చైతన్యాలు ఒకదానిలో మరొకటి చొచ్చుకుపోయినప్పుడు అక్కడ ఆధ్యాత్మిక భావప్రాప్తి కలుగుతుంది. చాలా అరుదుగా ఏ కొద్ది మందికు అసలైన శారీరక భావప్రాప్తి కలిగి ఉండవచ్చు. కానీ వారు కూడా దాని గురించి పూర్తిగా మరచిపోయారు. ఎందుకంటే వీర్యస్ఖలనమే భావప్రాప్తి అని భావించడం వల్ల చాలామంది పురుషులు తమకు భావప్రాప్తి కలిగింది అనుకుంటారు. స్త్రీలలో కంటికి కనిపించేలా వీర్యస్ఖలనం జరగదు కాబట్టి 80% మంది స్త్రీలు తమకు భావప్రాప్తి కలగదు అనే భావిస్తారు. కానీ నిజానికి వీర్యస్ఖలనం భావప్రాప్తి కాదు. అది కేవలం స్థానికంగా జరిగే లైంగికపరమైన విడుదల కార్యక్రమం. అప్పుడు మీరు శక్తిని కోల్పోతారు. కాబట్టి అది ప్రతికూల విషయమే అవుతుంది, కానీ భావప్రాప్తి కాదు. భావప్రాప్తి అంటే శరీరంలోని ప్రతి అణువు పులకించి పరవశిస్తూ ఉరకలు వేసే నూతన ఉత్సాహంతో పొంగి ప్రవహిస్తూ నాట్యం చేసే శారీరకపరమైన నూతన శక్తి. అద్భుతమైన ప్రశాంతత దానిని అనుసరిస్తుంది. అంతేకాని అది లైంగికపరమైనది కాదు. కానీ కనీసం శారీరక భావప్రాప్తి గురించి కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి దాని గురించి ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి? మీరు ఎవరినైనా మీకు అతి దగ్గరగా రానిచ్చినప్పుడు, అంటే తండ్రి, కొడుకు, స్నేహితుడు, ఇలా ఎలాంటి అనుబంధమైనా కావచ్చు, అవి మీ మనసులో అతిగా వ్యాపించి ముందుకు చొచ్చుకుపోవడం ప్రారంభిస్తాయి. అప్పుడు శారీరక భావప్రాప్తికి మించిన దూకుడు ఏదో అక్కడ ఉంటుంది. శారీరక భావప్రాప్తి అందమైనది. దానితో దేనిని పోల్చలేము. కానీ ఒకసారి అది తెలిసిన తర్వాత క్రమక్రమంగా దాని ఆకర్షణ తగ్గుతుంది. ఎందుకంటే అది చాలా బలహీన ప్రత్యామ్నాయం. అందుకే రెండు చైతన్యాలు అంటే నా దృష్టిలో
రెండు శూన్యాలు అతిగా వ్యాపించినప్పుడు కలిగే ఆధ్యాత్మిక భావప్రాప్తితో పోల్చినప్పుడు శారీరక భావప్రాప్తి ఏమీ లేనట్లే. కాబట్టి గుర్తుంచుకోండి, రెండు శరీరాలు కేవలం ఒకదానిని మరొకటి తాకగలవు. అంతేకాని ఒకదానిపై మరొకటి అతిగా వ్యాపించలేవు. ఎందుకంటే అవి భౌతికమైనవి. రెండు శరీరాలు ఒకే ప్రదేశంలో ఎలా ఉండగలవు? అది అసంభవం. కాబట్టి మహా అయితే మీరు అతి దగ్గరగా తాకగలరు. లైంగికపరమైన ప్రేమలో కూడా రెండు శరీరాలు కేవలం ఒకదానిని ఒకటి తాకగలవు, అంతే. ఆ చొచ్చుకుపోవడం కూడా పైపైన జరిగేది. అది తాకడం కన్నా పెద్ద ఎక్కువేమీ కాదు. ఎందుకంటే రెండు భౌతిక శరీరాలు ఒకే ప్రదేశంలో ఉండలేవు. ఒక కుర్చీలో నేను కూర్చున్నప్పుడు మరొకరు ఆ కుర్చీలో కూర్చోలేరు కదా. ఎందుకంటే కుర్చీలోని ప్రదేశం పూర్తిగా ఆక్రమించబడింది. భౌతిక వస్తువులు స్థలాన్ని ఆక్రమిస్తాయి. కాబట్టి రెండు భౌతిక వస్తువులు కేవలం ఒకదానిని మరొకటి తాకగలవు, అంతే. భౌతికపరమైన ప్రేమ దౌర్భాగ్యం అదే. మీకు కేవలం భౌతికపరమైన ప్రేమ మాత్రమే తెలిస్తే మీ అంత దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. ఎందుకంటే ప్రేమ పేరుతో మీరు కేవలం ఒకరినొకరు తాకుతుండడం వల్ల మీ లోపలి కోరిక ఏకమై ఒకటవుతుంది. అయినా మీరిద్దరూ ఎప్పటికీ ఒకటి కాలేరు. ఎందుకంటే రెండు భౌతిక వస్తువులు ఎప్పటికీ ఒకటి కాలేవు, అది అసంభవం. రెండు మనసులు ఒకటిగా ఏకమై చక్కగా కలిసిపోగలవు. అయినా రెండు ఆలోచనలు ఒకే స్థలాన్ని ఏమాత్రం ఆక్రమించలేవు. ఎందుకంటే అవి చాలా సూక్ష్మ విషయాలు. అందుకే అవి రెండు వస్తువుల కన్నా చాలా చక్కగా పరస్పరం తాకుతూ అల్లుకుపోగలవు. ఎందుకంటే వస్తువులు చాలా గట్టిగా ఉండే ఘన పదార్థాలు, ఆలోచనలు అతి సున్నితమైన ద్రవ పదార్థాలు. ఇద్దరు ప్రేమికుల శరీరాలు కలిసినప్పుడు రెండు రాళ్ళు దగ్గరైనట్లుగా ఉంటుంది. అలాగే రెండు ఆలోచనలు కలిసినప్పుడు నీళ్లు నూనె కలిసినట్లుగా ఉంటుంది. అవును, అది చక్కని కలయికే. అయినా అక్కడ అతి సూక్ష్మమైన విభజన కూడా ఉంది. మీరు ఒకటి ఆలోచిస్తున్నప్పుడు అదే సమయంలో మీరు మరొకటి ఆలోచించలేరు. ఎందుకంటే రెండు ఆలోచనలు ఒకే స్థలాన్ని ఆక్రమించలేవు. ఒక ఆలోచన ముగిసిన తర్వాత మీరు మరొక ఆలోచనపై దృష్టి పెట్టగలరు. ఒకసారి ఒక ఆలోచన మాత్రమే మీ మనసులో ఒక స్థానంలో ఉండగలదు. కాబట్టి మానసిక స్థాయి స్నేహంలో కూడా
ఏదో కోల్పోయిన లోటు ఉంటుంది. అందువల్ల శారీరక భావప్రాప్తి కన్నా మానసిక భావప్రాప్తి కాస్త మెరుగైనది. కానీ ఆధ్యాత్మిక భావప్రాప్తితో దేనినే పోల్చలేము. ఎందుకంటే అక్కడ రెండు శూన్యాలు ఒకటిగా ఏకమైపోగలవు. రెండు మాత్రమే కాదు, ప్రపంచంలోని శూన్యాలన్నీ ఒకే సమయంలో ఒకే చోట ఏకమైపోగలవు. అయినా అక్కడ ఎలాంటి సమస్య ఉండదు. ఎందుకంటే అవి వస్తువుల్లా ఘన పదార్థం కాదు, నీరులా ద్రవ పదార్థం కూడా కాదు. ఎందుకంటే వాటికవే శూన్యం. మీరు ఎన్ని శూన్యాలనైనా ఒకటిగా ఏకం చేయగలరు. కాబట్టి మీరు మీ శూన్యాన్ని ఆనందంగా అనుభూతి చెందుతున్నప్పుడు మీ దగ్గరకు వచ్చేందుకు మీరు అందరినీ అనుమతించి స్వాగతం పలుకుతూ వారిని ఆహ్వానిస్తారు. అలా అనేక చైతన్యాలు ఒకదానిలోకి మరొకటి చొచ్చుకుపోవడమే ఆధ్యాత్మిక భావప్రాప్తి అంటే.